డాక్టర్ కమల్ రాజ్ యశోద హాస్పిటల్ నల్గొండ ఆధ్వర్యంలో మనం ఇటీవల పలు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఇటీవలనే మా ప్రెస్ క్లబ్ నల్గొండ కొత్త కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది సార్. కొన్ని సంవత్సరాలుగా నల్గొండలో ఇటు ప్రెస్ క్లబ్ అనేది కొంత కార్యక్రమాలు లేకుండా ఉనికి లేకుండా పోయిన పరిస్థితుల్లో ఈ రోజు అందరం సమన్వయం చేసుకొని అన్ని చిన్న పెద్ద అనే ఒక భేదం లేకుండా, సీనియర్ జూనియర్ అనే భేదం లేకుండా అన్ని పత్రికలు, చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా ఉర్దూ మీడియా అంతా కూడా సమన్వయం చేసుకుని ఈ ప్రెస్ క్లబ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. అయితే ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత వివిధ కార్యక్రమాలు మనం చేస్తాను. ఇప్పటికే మొదటిసారి దాదాపు ఒక 20 ఏళ్లలో ఎవరు కూడా చేయనటువంటి కార్తీక వనభోజనాలు మీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ గా నిర్వహించుకున్నాం. పెద్ద సంఖ్యలో దాదాపు 120 మంది జర్నలిస్టులు ఆ రోజు కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఈ జర్నలిస్టుల సంక్షేమం కోసం కూడా పలు కార్యక్రమాలు తీసుకోవాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా మొదట మనకు జర్నలిస్టులు అంటే తీవ్రంగా ఎప్పుడు కూడా పని ఒత్తిడికి గురవుతుంటారు, ఆరోగ్య సమస్యలు రకరకాలుగా ఉంటాయి. అంతా అంటే వ్యక్తిగత జీవితం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయరు జర్నలిస్టులు, కాబట్టి వాళ్ళకి కొంత సంక్షేమం దృష్ట్యా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించాలని చెప్పి యశోద హాస్పిటల్ వాళ్ళని సంప్రదించిన వెంటనే వాళ్ళు సౌహృదయంతో అంగీకరించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు వాస్తవానికి సార్ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈ రోజు కేవలం మన కార్యక్రమం గురించి వచ్చారు. మనం అడిగిన వెంటనే ఆ రోజు కూడా మనం మొదటి రోజు కలిసినప్పుడు కూడా కొత్త కార్యవర్గం ఎన్నుకున్న ఆ సందర్భంలో కలిసిన సమయంలో కూడా మీకు ఏ సమస్య ఉన్నా కానీ నేను అందుబాటులో ఉంటాను, జర్నలిస్టులకు సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా కానీ నా దృష్టికి తీసుకురావాలని చెప్పి సార్ ఆ రోజు వెంటనే అందరికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఇట్లా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం సార్, మీరు ముఖ్య అతిథిగా రావాలి అంటే వెంటనే అంటే ఏ మాట కూడా అంటే కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే దానికి సమయం కేటాయించడం జరిగింది. ఈ రోజు నేరుగా హైదరాబాద్ నుంచి మన కార్యక్రమం కోసం కూడా ముందుకు రావడం జరిగింది. అంటే సార్ ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు గతంలో కూడా అంత ఎదిగినా గానీ ఒదిగి ఉండే మనస్తత్వంతో మనం ఏదైనా ఒక చెప్తుంటే ఒక జర్నలిస్టు ఎవరు వచ్చి చెప్పినా గానీ ఓపెన్ గా ప్రతిసారి కూడా రిసీవ్ చేసుకునే పద్ధతిలో సార్ ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉండటం అనేది మన అంటే ఒక ప్రత్యేకంగా దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. నల్గొండ జిల్లా కేంద్రంలో పనిచేసేటువంటి ప్రతి జర్నలిస్టు కూడా గుత్తా సుగేందర్ రెడ్డి గారి గురించి తెలుసు. దాదాపు ఇన్నేళ్ల పాటు ఒక రాజకీయ జీవితంలో ఒక కంటిన్యూస్ గా ఉండటం అనేది అది అంత ఈజీగా అంత అవకాశం ఉండదు అందరికీ. కానీ దాన్ని నిలబెట్టుకోవడం అంటే సార్ ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తారో, ఎంత అందరితో ఎలా ఉంటారు అనేది అదే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. సో ఈ రోజు ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రారంభించుకుందాం. దీనికి సంబంధించి మన గౌరవ శాసన మండలి చైర్మన్ గుత్తా సుగేందర్ రెడ్డి గారిని మన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నిర్వహిస్తున్నటువంటి హెల్త్ క్యాంప్ సందర్భంగా సభాధ్యక్షులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు, మిగతా పాత్రికేయ మిత్రులు, యశోద ఆసుపత్రి డాక్టర్లు, వారి యాజమాన్యం, ఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు మురళి గారు, మీ అందరు కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ప్లస్ అంటే ఒక పత్రికల్లో వార్తలు రాయడము లేకపోతే అదే కాకుండా సోషల్ సర్వీసెస్ లో కూడా మనం భాగస్వామ్యం కావాలనేటువంటి ఒక మంచి ఆలోచన విధానంతోనే అటు యశోద ఆసుపత్రి వారితో సంప్రదించి హెల్త్ క్యాంప్ నిర్వహించడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటిది. కాబట్టి నేను మీ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఇవాళ ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు అందజేయడంలో మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మేము చూస్తూ ఉంటాం, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు క్యాప్షన్ చూస్తేనేమో చాలా ఘోరంగా ఉంటుంది, దాంట్లో పోయి చూస్తే ఏముండదు. అది వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలను ఏదో బెబ్బేలు తెచ్చే విధంగానూ లేకపోతే ఆందోళనకు గురి అయ్యేటువంటి పద్ధతుల్లో కాకుండా వాస్తవాలను మనం ప్రజలకు తెలియజెప్పడం, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, ఎవరైనా తప్పులు చేస్తే ఎత్తి చూపడంలో పాత్రికేయులు ముందుండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఇటు ప్రజాప్రతినిధులకు కానీ అధికార యంత్రాంగానికి కానీ ఉండాల్సినటువంటి అవసరం, అది బాధ్యత కూడా.
విమర్శను సద్విమర్శగా తీసుకోవాల్సినటువంటి ఓపిక సహనం కూడా రాజకీయ నాయకులకు అధికారులకు ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రేపు మేము చెప్పింది మీరు వినాలి తప్ప మీరు చెప్పింది మేము వినము అనేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే విమర్శ వచ్చిందంటే నిజంగా దాంట్లో తప్పు ఉంటే సర్దిద్దుకోవడంలో తప్పులేదు. లేదు అది తప్పుడు అయితే దాని గురించి మళ్ళీ వాళ్ళని పిలిచి చెప్పడం కూడా మన బాధ్యత. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ రంగంలో సరే నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పార్టీలకే పత్రికలు అయిపోయినాయి. ఓ రాజకీయ పార్టీకి ఓ పత్రిక ఓ ఛానల్. మీరు వేరే ఆయన ముచ్చట అవసరం లేదు. ఆయన అనుకునేది ఆయన రాస్తాడు, ఆయన అనుకునేది ఆయన ప్రసారం చేస్తాడు. అట్లా ఛానళ్ళు కూడా వన్ సైడ్ అయిపోయినాయి, పత్రికలు కూడా వన్ సైడ్ అయిపోయినాయి. మీరు దాంట్లో చేయగలిగింది మీరు నిజంగా కూడా రాసి పంపితే ఆయనకి ఇష్టం లేకపోతే అది మీ ఎడిటర్ దగ్గరనే కట్ అయిపోతుంది. ఇది వాస్తవాలు వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మా డాక్టర్ మిత్రులు ఉన్నారు ఇక్కడ యశోద ఆసుపత్రిలో మన జిల్లాకు చెందినటువంటి నాయకులే పోయి ఒక సెక్యూరిటీ అధికారిని పెట్టినారు. వాళ్ళు పాపం కాంప్లైంట్ కూడా చేయలేదు. ఎందుకే కాంప్లైంట్ చేయలేదంటే వాళ్ళతో పెట్టుకుంటారు సర్పంచ్. అంటే ఆ పరిస్థితులు ఉండకూడదు. ఆసుపత్రులు అంటే ఇప్పుడు డాక్టర్లు అంటే వైద్యం మనకు అందించడానికి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద దాడులు చేస్తే ఏమొస్తుంది? అక్కడ వాళ్ళు కూడా ఎంప్లాయీసే కదా. అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చే గౌరవానికి వాళ్ళు చెప్పేది ఈ విధంగా చెప్పాలి తప్ప దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి రాకూడదు. అదేవిధంగా ఆసుపత్రులు కూడా చాలా పద్ధతి ఎమ్మడి పేదవాళ్ళను కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిజమైనటువంటి డయాగ్నోస్ చేసి ఎంత తక్కువ ఖర్చుతో అతనికి ట్రీట్మెంట్ ఇవ్వగలిగేటువంటి పరిస్థితి మరి ఆసుపత్రులు కూడా రావాల్సినటువంటి అవసరం. ఇవాళ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు ఇప్పుడు 32 మెడికల్ కాలేజీలు ఉన్నాయి మన రాష్ట్రంలో. మెడికల్ కాలేజీ వచ్చిందంటే కంపల్సరీగా డాక్టర్ల యొక్క సంఖ్య పెరుగుతుంది, ప్రొఫెసర్స్ యొక్క సంఖ్య పెరుగుతుంది, ట్రీట్మెంట్ అందించేదానికి అవకాశం వస్తుంది. మన పేషెంట్లు కూడా ఎట్లా తయారైందంటే ఏసీలకు అలవాటు పడ్డారు. వాళ్ళు కూడా హాస్పిటల్ అంబియన్స్ చూసిపోతా ఉన్నారు. ఏంది పోయి ఆయన తడి మోపెట్టి బిల్ వేయంగానే మళ్ళీ మా మీద పడుతుంది వచ్చి. కాబట్టి ఇటు సీఎం రిలీఫ్ ఇప్పించినా వాళ్ళు కోలుకునే పరిస్థితి లేదు. లేకపోతే లక్షలాది రూపాయలు అనవసరమైనటువంటి వాటికి మొదలు డాక్టర్ దగ్గరికి పోగానే మొత్తం ఇంత పెద్ద లిస్ట్ డయాగ్నోసిస్, ఇది ఈ టెస్ట్ చేయి, ఆ టెస్ట్ చేయి, ఆ టెస్ట్ చేయి, ఈ టెస్ట్ చేయి, ఆ టెస్ట్ల కానీ వాడు అయిపోతుంది. ఈ పరిస్థితి ఉన్నది. చాలా మంది మాకు రోజువారీ కార్యక్రమంలో ఇదే పెద్ద పని. 10 రోజులు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటాడు, ఉన్న కాడికి ముడిపించుకుంటాడు. సార్ గారు నిమ్స్కి రావాలి. కొంతమంది అయితే వెంటిలేటర్ మీద ఉంటే వాడిని తీసుకురావాలి ఆడికి నిమ్స్కు. ఆ వెంటిలేటర్ మీద ఎట్లా తెస్తారని ఆయన ఆవిడ ఏడుకెళ్ళి ఆడి పోయేవరకు పోతాడు మీ పేషెంట్ అని కూడా చెప్తా ఉంటాం. కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. నాకైతే కొంతమంది డాక్టర్లు చెప్తారు హాస్పిటల్ అయినా నీకు ఇంత మార్జిన్ పెడతాడు, నువ్వు ఏం చేస్తావో ఏం కథ తెలియదు, నేను లెక్క ప్రకారం ఇంత నువ్వు బిల్ చేయాల్సిందే ఏంది అనేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఆసుపత్రుల్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా సమాజంలో మంచిది కాదు. కాబట్టి ఈ సమాజము ఒక వాస్తవ పరిస్థితుల్లో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పోవాలన్నప్పుడు పత్రికా రంగం కూడా చాలా జాగ్రత్తగా జరుగుతున్నటువంటి విషయాల మీద మరి ప్రజలను చైతన్యం చేసేటువంటి వైపు మీ ప్రయత్నం ఉండాలని, అదేవిధంగా ఈరోజు మీరు ప్రెస్ క్లబ్ ఆఫ్ నల్గొండ ద్వారా హెల్త్ క్యాంప్ నిర్వహించడం, మననే మీ మధ్యలో మీ కొత్త బాడీ రావడం, అందరూ కలిసి పనిచేయండి, అందరు కలిసి ప్రయాణం చేస్తేనే మీ సంఘం కూడా గట్టి ఉంటది, మీ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కాబట్టి మీ అందరిని కూడా మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. మీ సహాయ సహకారాలు ఉంటే ఈ ప్రెస్ క్లబ్ ముందు పోతుంది. ఆ రోజు కూడా మీకు కలిసాము. ఆ భవనానికి కూడా శాశ్వత భవనానికి హామీ ఇచ్చిరు, అదొక్కటి చేసి పెడతారని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చి ఇక్కడికి పిలవగానే వచ్చినందుకు మరొక్కసారి
చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, నల్లగొండ జిల్లా కేంద్రంలో నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి హెల్త్ క్యాంప్ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు ప్రెస్ క్లబ్ సోదరులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. పత్రికా రంగంలో పనిచేయడమే కాదు, సోషల్ సర్వీస్ లో కూడా నా వంతు పాత్ర ఉన్నది అనేటువంటి విషయంలో వాళ్ళు ముందుగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని మనం అభినందించాలి. అదేవిధంగా పత్రికా రంగంలో ఉన్నటువంటి పలు సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మొన్ననే ప్రెస్ క్లబ్ ఎన్నికలు కూడా నిర్వహించుకున్నారు. మీకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని మా ద్వారా అందించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను సందర్భంగా హామీ చేస్తా ఉన్నాను. ఇటు ప్రసార సాధనాలు కావచ్చు, మరి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఏది ఏమైనా సరే వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత, సరిదిద్దాల్సినటువంటి బాధ్యత కూడా పత్రికా రంగంలో ఉంది. దాన్ని స్వాగతించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద, ప్రజల మీద, అధికార యంత్రాంగం మీద కూడా ఉన్నది. కాబట్టి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నల్గొండ ప్రెస్ క్లబ్ కు నేను ప్రత్యేకంగా మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు. యశోద ఆసుపత్రి వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. రోజు నల్గొండ ప్రెస్ క్లబ్ వారు యశోద హాస్పిటల్ సౌజన్యంతో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్ గా మండల చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు మరియు యశోద హాస్పిటల్ డాక్టర్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మిత్రులే కాకుండా ఇంకా రావాల్సినటువంటి మిత్రులు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని డాక్టర్ చెకప్ చేసుకొని ముందు ఆరోగ్యాలు బాగుపరచుకోవాలని చెప్పని సభాముఖంగా కోరుకుంటూ మరొకసారి ప్రెస్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియదు. ప్రెస్ క్లబ్ తరఫున ఈరోజు నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపు విచ్చేసిన శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేంద్ర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ క్యాంపు ఈరోజు నిర్వహించుకోవడం చాలా హర్షణీయం. ఇలాంటి క్యాంపులు మనం భవిష్యత్తులో కూడా చాలా నిర్వహించుకోవాలి. ఈ క్యాంపును జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. వాళ్ళకి సంబంధించి వాళ్ళ సంక్షేమ దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రెస్ క్లబ్ తరఫున. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ఇటు మెడికల్ క్యాంప్ లో భాగంగా మొత్తం 8 టెస్టులు, దాదాపు 7 స్పెషలిస్ట్ డాక్టర్లు మనకు మలక్పేట నుంచి వచ్చారు. మేము అడిగిన వెంటనే వారి సహృదయంతో ఇటు మా కార్యక్రమానికి సహకరించినటువంటి యశోద హాస్పిటల్ వారికి, అదేవిధంగా మన కార్యక్రమం మన ఆహ్వానం మేరకు జర్నలిస్టుల ప్రెస్ క్లబ్ ఆహ్వానం మేరకు హైదరాబాద్ నుంచి కార్యక్రమం ప్రారంభించడానికి వచ్చినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా మా ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతాం.